క్రీస్తునందు ప్రియమైన త్రియేక దేవుని మందిర యవన కూడిక దేవాతి దేవుని యొక్క మహాశక్తిని బట్టి ఆత్మదేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దిన సాయంకాల ఆరాధనలో ఆత్మదేవుడు మాట్లాడుతున్న కొన్ని సత్యాలను మీరు యవనస్తులైన మీరందరూ కూడాను ఎరిగి మీ జీవితాలను భద్రపరచుకోవాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. మహాదేవుని యొక్క మహాకృపను మనము చూచాం, మహాదేవుని యొక్క మహాశక్తిని మనం చూసాం. ఆయన మాట్లాడుతున్న మాటల్లో ఒక సత్యాన్ని మీరు గ్రహించండి. మీ ఎడల మాకున్న అంతఃకరణకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. మీ హృదయములను విశాలపరచుకొనుడి. యవనస్తులైన మీరందరితోనూ నాతోనూ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మనమందరము కూడాను కంజెక్టెడ్ మైండ్ తో, కంజెక్టెడ్ హార్ట్ తో ఉండకూడదు. మనము దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి వారము. మీరందరూ రక్షింపబడిన బిడ్డలుగా ఉంటున్నారు. దేవుని వాక్యములో సిద్ధపరచబడిన సిద్ధహస్తులుగా ఉంటున్నారు. వాక్యానుసారం జీవించే బిడ్డలుగా ఉంటున్నారు. మీ యందు దేవుడు నివసించే బిడ్డలుగా ఉంటున్నారు. తద్రీతిగా మీ యొక్క జీవన క్రమం ఎలాగుండాలంటే, నీకు దేవుడు నీతో నివసిస్తాడని నీకు సెలవిచ్చాడు. ప్రతి యవనస్తుడు గమనించాలి, నీతో దేవాతి దేవుడు నివసించే దేవుడు అనగా నీలో, నీ హృదయంలో, నీ మనస్సులో, నీ శరీరంలో, నీ ఆత్మతో ఆయన సహవాసం చేసే దేవుడు. కాబట్టి నీలో ఇంత శక్తి ఉన్నదని నువ్వు గ్రహించాలి. ఎవ్రీ యంగ్ ఇండివిడ్యువల్ బిలీవర్ హ్యాస్ టు ఫైండ్ ఇట్ అవుట్ దట్ ద గాడ్ ఈస్ లివింగ్ విత్ యూ ఆల్. ఆయన మీతో ఉన్నాడు అనే భావన ప్రతి ఒక్క యవనస్తుడు గ్రహించాలి. తద్రీతిగా మీ యవన ప్రాయములు మీకు మీ ఉద్యోగాల రీత్యా కానీ, మీ చదువు రీత్యా కానీ కొన్ని సమస్యలు ఉంటాయి. మీ షుడ్ హ్యావ్ టు మూవ్ అరౌండ్ ది పీపుల్. మీరు కొంతమందితో ఇలాగ జీవించాల్సిన పరిస్థితులు వస్తాయి. అవిశ్వాసులతో తిరగాల్సిన పరిస్థితులు వస్తాయి. అదే రీతిగా విగ్రహారాధికులతో తిరగాల్సిన పరిస్థితులు వస్తాయి. అదే రీతిగా మీ పరిస్థితుల్లో మీ యొక్క అవిశ్వాసి, అదే రీతిగా విగ్రహాల జోలికి పోయే వారితో మీరు తిరగాల్సిన పరిస్థితులు, సాతాను యొక్క సాంగత్యం చేసే వారితో తిరగవలసిన పరిస్థితులు మీ కళాశాలలో కానీ, మీ ఉద్యోగాల్లో కానీ, మీ యొక్క నైబర్స్ లో కానీ పరిస్థితులు వస్తాయి. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. మనము వీఆర్ జస్ట్ సెపరేటెడ్ ఫ్రమ్ ది పీపుల్ హూ ఆర్ స్పీకింగ్ నౌ. చూడండి, ఆయన అంటున్నాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. జోడుగా ఉండకుడి అంటే ఏమిటి? వాళ్ళు ఏది నడిస్తే వాళ్ళ నడకలు ఉంటాయి, వాళ్ళ భావాలు ఉంటాయి, వాళ్ళ యొక్క జీవన క్రమం ఉంటుంది. వారి యొక్క నడక ఏదైతే జోడొద్దు, కాడి జోడొద్దులు అనే మాట మీరు ఎప్పుడు వినుంటారు. అవేం చేస్తే రెండు కలిసి ఒక పాదములు ఎలాగైతే రెండు వేసి వాటి జీవన క్రమాన్ని నడిపిస్తూ ఉంటాయో, మీరు కూడా అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వారితో జోడుగా నడవకండి. మీ భావాలు వేరు, వారితో స్నేహం చేసుకోండి, కానీ వారి భావాలకి మీరు స్నేహాన్ని ఉంచుకోండి. వారి యొక్క ఉద్దేశాలతో మీరు మీ స్నేహాన్ని ఉంచొద్దు. వారి ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. వారితో ఆయన అంటున్నాడు, మొట్టమొదటి అవిశ్వాసులతో జోడుగా ఉండకడి. అసలు మీరెప్పుడు కూడాను వారి యొక్క మాట చొప్పున మీరు జీవించొద్దు, వారి యొక్క క్రియల చొప్పున మీరు జీవించొద్దు, వారి యొక్క నడక చొప్పున మీరు జీవించొద్దని దేవుడు ఈ దినమున యవనస్తులందరితో మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా ఉన్నట్లయితే మీలో ఉన్నటువంటి దేవుని యొక్క స్థితి మీరు పోగొట్టుకునే వారిగా ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవ మాట ఏం చెప్తున్నాడు? నీతికి దుర్నీతిని ఏమి సాంగత్యము. యు ఆర్ ద రైటియస్ పర్సన్ హ్యావింగ్ క్లెన్స్డ్ బై ది బ్లడ్ ఆఫ్ జీసస్. నీవైతే నీతిమంతుని ద్వారా ఆయన రక్తము చేత శుద్ధీకరించి పవిత్రపరచబడిన వాడు. నీవు ఎవరితో సాంగత్యము, స్నేహం ఉండాలి? ఆ సాంగత్యం అనేది ఎలాగుండాలంటే, వారితో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్థితిలోనికి నువ్వు వెళ్ళకూడదు. నీతి పరులు కాని వారితో, అవిశ్వాసులతో నువ్వు ఉండకూడదు. నీతి లేని అంటే దేవుని నమ్మని వారితో. కాబట్టి నీ యొక్క నీతిని నువ్వు పోగొట్టుకునే స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులతో నువ్వు స్నేహం చేయొద్దు అని దేవుడు. వెలుగునకు చీకటితో ఏమి సపోతు. నీవు వెలుగు భయమైనటువంటి వాడు, వెలుగు సంబంధం అనే మాట నీకు తెలుసు.
నువ్వు చీకటి సంబంధులతో నీకేంటి పొత్తు? వారితో నువ్వు ఎప్పుడు కూడా నువ్వు పొత్తు పెట్టుకోవద్దు. నువ్వు అక్కడికి రా, నేను వస్తాను అని స్నేహాలు ఉంటాయి, అవన్నీ కూడా నువ్వు తీసేసుకోవాలి. నువ్వు ఏ నాటికి కూడాను వారితో పొత్తు పెట్టుకోవద్దు, సాంగత్యం పెట్టుకోవద్దు, జోడుగా ఉండొద్దని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. మరలా ఆయన మాట్లాడుతున్నాడు, నీవు క్రీస్తుకు సంబంధించిన వాడు, నీవు క్రీస్తుకు సంబంధించిన వాడు. బెలియాలకి నీకు ఏమి సంబంధం అంటున్నాడు? బెలియాలంటే సాతానుకి. వారు సాతానుకు లోక సంబంధిగా ఉంటున్నారు. వారితో నువ్వు ఎప్పుడు కూడాను నీ యొక్క సంబంధం ఉండకూడదని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. మీ యొక్క యవ్వన ప్రాయములో ఇవన్నీ కూడా మీకు అడ్డవస్తూ ఉంటాయి. మీ ఉద్యోగాల్లోనూ, మీ వృత్తుల్లోనూ, మీ యొక్క చదువుల్లోనూ, మీ కళాశాలలోనూ, మీ స్కూల్స్లోనూ ఉంటాయి. అయితే మీరు ఎంతో బహు జాగ్రత్తగా ఉండాలి. వారితో విరోధం పెట్టుకోమని అనట్లేదు. నీవు వివేకముగా ఉండి నీ జీవన క్రమాన్ని చాటుకోవాలని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. నీవైతే సర్వ సృష్టికర్త అయినటువంటి దేవునికి సంబంధించిన వాడు, వారైతే లోకములో ఉన్నటువంటి విగ్రహములకు సంబంధించిన వాడు, అనగా లోకరీతిగా దేవుడు లేనటువంటి వారని మనము గ్రహించాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, నీవు పవిత్రమైన వాడవని గ్రహించాలి. నీవు పవిత్రమైన వాడవని గ్రహించాలి. నీవు ఆయన కుమార్తెవని నువ్వు గ్రహించాలి. కాబట్టి నీకు నువ్వు వారికి ఏ మాత్రమో సంబంధం లేదని నువ్వు గ్రహించి నీ జీవితాన్ని చాటుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయాలని ఆత్మదేవుడి ఇది నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము గ్రహించాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో ఉన్నటువంటి ఈ సత్యాన్ని చదువుకుంటూ వస్తున్న 21వ వచనము, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అన్న విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకునే చేత నశించిపోవును. ఈ లోకములో మనకున్నటువంటి పరిస్థితిని దేవుడు మాట్లాడుతున్నాడు. మనము వాళ్ళ అమావాస్య ఆ పనులు చేయకూడదు, లేకపోతే దాన్ని ముట్టకొద్దు, ఇది చెయ్యొద్దు, ఇలాంటివన్నీ ఉంటాయి మన దేశంలో. అవి అసలు మనకు లేవు. ఈ ఆచార క్రమాలకు సంబంధించిన వాటితో మీరు యవ్వన ప్రాయములో ఉన్న వారికి అప్పుడప్పుడు స్నేహితులకి వెళ్ళవలసి వస్తాయి. వారందరూ కూడా ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఆ రీతిగా మీరు ఏ మాత్రము కూడాను మీ యొక్క విశ్వాస్యతను ఆ సందర్భాల్లో తెలియజేసి వాటిలోంచి బయటకు రావాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మీకు దేవాతి దేవుని యొక్క వాక్యానుసారం జీవించే యోగ్యతను కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మరొక సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనం చూస్తూ వస్తున్నాం. యూ షుడ్ హ్యావ్ టు ఫ్లీ అవే. నువ్వు పరిగెత్తాలి. 1 తిమోతి 6వ అధ్యాయము 11వ వచనం నుంచి ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. 6:11, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటూ ప్రయాసపడుము. నీ ప్రయాసం వల్ల ఎలాగుండాలంటే ఓర్పు, ప్రేమ, సాత్వికము, భక్తి, ఈ యొక్క గుణగణాలను నువ్వు పెట్టుకోవాలి. ఆ ప్రయాసం నీకుంటే నువ్వు ఆత్మీయంగా బలపరచబడి మంచి భవిష్యత్తు నువ్వు సంపాదించుకుంటావు అంటున్నాడు. నీ యొక్క భవిష్యత్తు ఎలాగుంటుందంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితి నుంచి నిన్ను విడుదల చేసి అద్భుతమైన శక్తివంతమైన స్థితిని నీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడని సత్యాన్ని ఎరిగి నీవు జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. అదే రీతిగా మరొక సత్యాన్ని గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 15వ వచనములో ఈ సత్యము లిఖించబడినది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము, అయితే మీరు ఒకరినొకడు కరచుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి వల్ల ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనడి. చాలా మంది కరచుకొని భక్షించిన, కానీ పార్టీలు ఆ యొక్క పరిస్థితుల్లో మీకు ఇన్విటేషన్స్ ఉంటాయి, స్నేహితులతో మీ యొక్క సందర్భాలు కొన్ని అలాంటివి ఉంటాయి. దేవుడు చెప్తున్నాడు,
అలాంటి వారితో అలాంటి పరిస్థితుల్లోకి మీరు వెళ్ళవద్దు. మీరు జ్ఞానముతో వివేకముతో ఉండండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. నశించిపోదురేమో, మీకున్నటువంటి విశ్వాసతలోను నీతి నుంచి మీరు బయటికి వెళ్ళిపోతారేమోనని దేవుడు ముందుగానే మీ యొక్క యవ్వన ప్రాయాన్ని చూచి దేవుడు మాట్లాడుతున్న స్థితిని మనము గ్రహించబద్దలం అవుతున్నాం. అదే రీతిగా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఈ సత్యం లిఖించబడి ఉన్నది. ఆ 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, ఆ దేవా కావున భూమి మీద మీ అవయములను అనగా జారత్వము, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. కాబట్టి ఇలాంటి కోరికలు ఉంటే మీ అన్నిటిని కూడా మీరు చంపివేసేయండి. అప్పుడు మీరు పరిశుద్ధపరచబడి దేవుని కొరకు సిద్ధపరచబడిన జనాంగంగా ఉంటారని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను కలిగిన మీరు కొన్ని సత్యాలను ఎరిగి మీ జీవితాలను గడపాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క క్షమించడం కూడా మీరు నేర్చుకోవాలి. ఒకటవది, ప్రతి విశ్వాసి నీకున్నటువంటి స్నేహితుడిని, నీకున్నటువంటి శత్రువుని, నీకున్నటువంటి సహోదరుని క్షమించే మనస్తత్వం నుండి డెవలప్ చేసుకోవాలి. ఒకటి చెప్తున్నాడు, అన్ఫర్గెటబుల్. ఆ యొక్క మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఈ సత్యము లిఖించబడి ఉంది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనంలో ఈ సత్యము లిఖించబడి ఉంది. మత్తయి 18:15లో ఈ సత్యం, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన నీవు పోయి నీవును అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటువి. నువ్వు చేయాల్సిన పనులు ఒకటి వినొచ్చు, వినకపోవచ్చు. నీవు క్షమించే మనస్తత్వం నీవు ఉండాలి. నీవు అతనితో ఒంటరిగా వెళ్ళు. ఒంటరిగా ఉన్నప్పుడు నీవు మాట్లాడు. ఒకవేళ నీ మాట వినొచ్చేమో, కాబట్టి నువ్వు ఒక మంచి స్నేహితుడిని సంపాదించుకో. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి యవనస్తులారా, మీ యొక్క జీవితంలో ఇలాంటివన్నీ మీకు యు ఆర్ గోయింగ్ టు కమ్ అక్రాస్ ఇన్ యువర్ లైఫ్. యవన ప్రాయంలో ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి మీరందరూ గ్రహించుకొని మీరు క్షమించే గుణాల్ని, ఆ యొక్క ఈర్ష్య, ద్వేషం, పగ ఉంటుంది చూసారా, వాటన్నిటిని తగ్గించుకోవాలని దేవాతి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. అతడు వినని ఎడల ఏమంటున్నాడు, 2-3 సాక్షులు ప్రతి మాట సెన్స్పడుతున్నాడు. నీ ఒక్కరిద్దరిని వెంట పెట్టుకుని అంతకు పోము. కాబట్టి నీవు వినని ఎడల నీ యొక్క ఆత్మీయ స్థితిలో నీవు బయటకు రావటానికి ఒక సాక్షిగా ఉండే బిడ్డలు కూడా నీవు వెంట పెంచుకోమని, అటుగా నువ్వు మంచి స్నేహితులు సంపాదించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. అదే రీతిగా దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ఫాల్స్ డాక్ట్రిన్స్. నీవు రెండవది ఫాల్స్ డాక్ట్రిన్స్, నీ యొక్క బోధలు పరిశుద్ధ గ్రంథానికి మించి మినహాయించి వాక్యం వినే బోధలు చాలా వస్తూ ఉంటాయి. వాటిలోకి మీరు ఎప్పుడు వెళ్ళకండి. మీ యొక్క జీవన క్రమంలో యవ్వన ప్రాయంలో యూ విల్ బి టెంప్టెడ్ విత్ సో మెనీ ఆ స్క్రిప్చర్ వర్డ్ యొక్క బోధకుల చేత అలాంటి టెంప్టేషన్స్ లోకి మీరు వెళ్ళటానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితులకు వెళ్లకుండా వాక్యానుసారమైనటువంటి స్థితి నువ్వు కలిగి ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనంలో ఉన్న ఈ సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను, ఆటంకములను కలుగ చేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. వారిలో నుండి మీరు తొలగిపోవుడి. చాలా ఈ కాలంలో వాక్యాన్ని యవనస్తుల్ని టెంప్ట్ చేస్తున్నారు. వారికి తగినట్టు ఇదే కరెక్ట్ అన్నట్టుగా బోధిస్తున్నారు. మీరు విన్నటువంటి బోధ, ఆ యొక్క బైబిల్ గ్రంథంలో బోధ చెప్పిన మీ బోధకుడు ఎవరైతే ఉంటారో దానిని మించిన బోధ మీరు వింటే it should be relatively with the scriptures in the Bible. ఆ బైబిల్లో ఉన్న స్క్రిప్చర్స్ కి సమాంతరముగా ఉండాలి వారు చెప్పే బోధ. అలాంటి బోధ కనుక లేకపోతే తొలగిపోవుడి. ఆ ప్రాంతం నుంచి మీరు బయటకు రండి. మీరు ఎప్పుడు కూడా మీ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడిన వారు త్రియేక దేవుని మందిర బిడ్డలు యవనస్తులందరూ. కాబట్టి దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడిన మీరందరూ కూడాను
ఎవరి ప్రాయంలో ఉన్నారు కాబట్టి మీ లైఫ్లో ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. మీరు ఆ స్థితిలోనికి వెళ్ళి టెంప్టేషన్ అవ్వద్దని ఆత్మదేవుడు మాట్లాడుతున్న స్థితిని మనం గ్రహించబద్దులమవుతున్నాం. 1 కొరింథీ 16:22 మరి యొక్క సత్యాన్ని, దేవుని ద్వేషించే వారి దగ్గరికి మీరు వెళ్ళొద్దు. అనగా యతీష్యులు ఉంటారు, మీకు స్నేహితులు. దేవుని నమ్మని వారు ఉంటారు. అదే రీతిగా క్రీస్తుని నమ్మని వాళ్ళు కూడా ఉంటారు. దేవుని నమ్మని వాళ్ళు ఉంటారు, క్రీస్తుని నమ్మని వాళ్ళు కూడా ఉంటారు. యొక్క బైబిల్ ప్రకారం కూడా క్రీస్తుని నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. యెహోషువ సాక్షులు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు క్రీస్తుని నమ్మరు. వాళ్ళ బోధలు ఎలాంటివి ఉంటాయంటే ఆ పాత నిబంధన బోధలు కొత్త నిబంధనకు సంబంధించిన వాళ్ళు అన్నమాట. మాకు పరిశుద్ధ గ్రంథం అలాగా తెలియజేస్తున్నది. కాబట్టి మీ యొక్క ఆ దేవుని యొక్క బోధలు, క్రీస్తుని నమ్మనటువంటి వారు, క్రీస్తు విశ్వాసతలో ఉండనటువంటి వారితో మీ స్నేహాలు చేయకండి. చూడండి, ఆయన అంటున్నాడు రోమీలకు రాసిన పత్రికలో ఉన్నటువంటి 1 కొరింథీ 16:22 ఉన్న ఈ సత్యాన్ని చదువుకుంటా, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభువు వచ్చుచున్నాడు. ప్రభు అయిన యేసు కృప మీకు తోడైయుండును గాక. క్రీస్తు యేసునందు నా ప్రేమ మీ అందరితో ఉండును గాక. ఆమేన్. మీరు దేవుని ప్రేమించని వాడైతే శపింపబడతాడని అంటున్నాడు. కాబట్టి మీరు క్రీస్తుని ప్రేమించే గుంపులో ఉన్నవారు, ఆ యొక్క మన క్రీస్తుని ప్రేమింపని వారితో మీ స్నేహాలు ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న స్థితిని ఆ దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు డిజార్డర్లీ కాండక్ట్. 4వది డిజార్డర్లీ కాండక్ట్. ఏంటంటే ఈ యొక్క కాండక్ట్ ఎలా, క్యారెక్టర్ అండ్ కాండక్ట్ ఎలా ఉండాలంటే ఆర్డర్, సిస్టమేటిక్ గా ఉండాలి. సిస్టమేటిక్ కాండక్ట్. మనందరికీ సర్టిఫికెట్లు ఇస్తారు హై స్కూల్లో, కాలేజీలో. బయటకు వెళ్ళి క్యారెక్టర్ అండ్ కాండక్ట్ అండ్ గుడ్, సాటిస్ఫాక్టరీ, వెరీ గుడ్ అని ఆ యొక్క కాలేజీ యజమాని రాసిస్తూ ఉంటుంది. దేవుడు అంటున్నాడు, ద బెస్ట్ క్యాండిడేట్ విశ్వాసగా నువ్వు ఉండాలి. నువ్వు దేవునికి సంబంధించిన వాడు కాదు. డిజార్డర్, నీ యొక్క లైఫ్ స్టైల్ ఎలాగుండాలంటే ఒక ఆర్డర్ ఉండాలి. ఆ ఆర్డర్ ఎలాగుండాలంటే ఆ యొక్క ఇంటెన్షన్స్ మారిపోవాలి, నీ డెసిషన్స్ మారిపోవాలి. నువ్వు ఒక పద్ధతి, ఒక సిస్టమేటిక్ లైఫ్లోకి వెళ్ళాలి. ఆ సిస్టమేటిక్ లైఫ్ను పెట్టుకున్నప్పుడు దేవుని కొరకు సిద్ధపరచబడిన యవనస్తుడిగా తయారవుతావు. సంఘానికి, లోకానికి, యొక్క దేశానికి కూడా ఒక ప్రత్యేకించమైన బిడ్డగా నువ్వు స్థిరపరచబోతున్నావు అన్న సంగతిని నువ్వు గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. డిజార్డర్లీ కాండక్ట్ ఉండకూడదు. 2 తెస్సలోని పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నా. 2 తెస్సలోని పత్రిక 3వ అధ్యాయం 6. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని వేరు ఆజ్ఞాపించుచున్నారు. చక్కగా మాట్లాడుతున్నాడు. మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకున్న ప్రతి సహోదరుని యొద్ద నుండి. వాక్యానుసారం జీవించిన బిడ్డలతో మీరు తొలగిపోండి. వాక్యానుసారము మీ సంఘ కట్టుబాట్లు ఉంటాయి. వాక్యానుసారం ఎలాగ జీవించాలో మీకు తెలియజేస్తారు. ఆ విధంగా నీవు ఉండాలి. ఆక్రమం ఇవాళ సాయి చర్చికి ఎందుకు వెళ్తాములే అంటారు, ఇవాళ చర్చిలో ఏముందిలే అంటారు, రోజు వెళ్ళేదే కదా అంటారు, రోజు వేసే కానుకే కదా అంటారు. అలాంటి పరిస్థితులు మీ యొక్క సందర్భాలు యవన ప్రాయంలో వస్తూ ఉంటాయి. ఆ సమయానికే సినిమాకి వెళ్దామంటారు, ఆ సమయానికే వేరొక పని పెట్టుకుంటారు. నీ యొక్క కాండక్ట్ ఎలాగుండంటే సిస్టమేటిక్గా ఉండాలి, ఒక పద్ధతి. డిజార్డర్లీ కాండక్ట్ ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి చూడండి, ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఆజ్ఞ మరలా అంటున్నాడు, ఏలాగు మమ్మను పోలి నడుచుకునే వల్ల మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా కొనలేదు. కాబట్టి సిస్టమేటిక్ లైఫ్. 6:30 ప్రేయర్ మీటింగ్, కరెక్ట్ 6:30కి వస్తారు. 10 o'clock ప్రేయర్ మీటింగ్, కరెక్ట్. అది ఆర్డర్, డిజార్డర్లీ కాండక్ట్ కాదు. కాబట్టి బైబిల్ ఉండాలి చేతిలో, కీర్తన పుస్తకం ఉండాలి చేతిలో. దేవుని కొరకు పనిచేసే వారిగా ఉండాలి, సంఘం కొరకు పనిచేసే వారిగా ఉండాలి, దేవుని యొక్క పనులు నిష్ణాతులుగా ఉండాలి, సువార్థీకరణ చేసే వారిగా ఉండాలి, ప్రార్థన వీరులుగా ఉండాలి, కుటుంబంలో ప్రార్థన చేసే యవనస్తులుగా ఉండాలి, పెద్దల కొరకు ప్రార్థన చేసే యవనస్తులుగా ఉండాలి. దిస్ ఇస్ ఆల్ గాడ్. డిజార్డర్లీ కాండక్ట్ కాదు, అది ఆర్డర్లీ కాండక్ట్.
కాబట్టి ఆ రీతిగా దేవాతి దేవుని యొక్క మహోన్నతమైన కృపను మీరు కలిగి ఉండి మీ జీవితాలను గడుపుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 14వ వచనము 3వ అధ్యాయం 2 తెస్సలోనిక. ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాటకు ఎవడైనా లోబడిన యెడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడి నిమిత్తం అతనితో సాంగత్యము చేయకుడి. వాక్యానుసారం జీవించినటువంటి బిడ్డలు ఎవరైనా ఉంటారనుకో, వాడొక్కడే మీరు ప్రక్కన పెట్టారనుకో, నేను తప్పు చేస్తున్నాను అనుకుంటాడు, సిగ్గుపడతాడు, మరలా వచ్చి తన జీవితాన్ని మార్చుకుంటాడు. ఆ రీతిగా నువ్వు ఉండాలి. ఏదోలే వాడు పోయాడులే, వాటితో నాకెందుకు లేనొద్దు. మరలా నెక్స్ట్ వచ్చిన చూడండి, అయినను అతనిని శత్రువుగా భావింపగా సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. సహవాసం మీకు దేవుడు నేర్పిస్తున్నాడు. ఆ సహవాసంలో యవ్వనస్తులు మీరు సంఘంలో ఉంటే ఒక అద్భుతమైన శక్తిగా రేపు తయారవుతారు. రేపే మీరు పెద్దలు, సంఘానికి మీరే లీడ్ చేసేవాళ్ళు, మీరే సంఘాన్ని నడిపించేవాళ్ళు. కాబట్టి ఆ స్థితి మీలో ఉండాలి. మీరే పాటలు పాడేవాళ్ళు, మీరే కీర్తనలు పాడేవాళ్ళు, మీరే ప్రార్థన చేసేవాళ్ళు, మీరే మీటింగ్స్ కండక్ట్ చేసేవాళ్ళు, ఆ రీతిగా వాక్యం బోధించే వాళ్ళు కూడా మీరే, ప్రార్థించే శక్తి గల వారు కూడా మీరే అని గ్రహించాలి. కాబట్టి సహవాసములు శత్రువుని పెంచుకోవద్దు. ఆ రీతిగా ఎవరైతే బిడ్డలు ఆ యొక్క తప్పిదములో ఉన్న వారి నుంచి తొలగిపోండి అని దేవుడు మాట్లాడుతుంది. చూడండి ఏమన్నాడు అక్కడ, సిగ్గుపడిన అతనితో సాంగత్యము చేయకుడి, తొలగిపోవడి. ఇలాంటి మాటలన్నీ వాళ్ళ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇంకొక మాటని దేవాత దేవుడు మాట్లాడుతున్నాడు, మత భ్రష్టత్వము, అపోస్తపి. 5వది అపోస్తపి, మత భ్రష్టత్వము. 2 తిమోతి 3వ అధ్యాయము 5వ వచనములో ఈ సత్యము లిఖించబడినది. 3:5వ వచనము, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఇందురు, ఇటు వారికి విముఖుడు అయి ఉండము. అంటే ప్రిటెండ్ చేస్తూ ఉంటారు. మత భ్రష్టత్వం అంటది. దేవుని భక్తి పరులాగా ఉంటారు. అంత మనకు కనపడేటప్పుడు ఇంతకంటే భక్తి పరులు లేడంటాడు. కాండక్ట్ తెలిసిపోద్ది కదా మనకి. వాళ్ళకి ఎలాగ ఉండమంటున్నాడు, విముఖుడవై ఉండవుము. విముఖుడు అంటే వారి జీవితాలను కనిపెట్టినప్పుడు భక్తి గారు ఉన్నారని నువ్వు వెళ్ళి స్నేహం చేస్తే నువ్వేమవుతున్నావు, పైకి భక్తి కాబట్టి నువ్వు కూడా నాశనం అయిపోతావు. కనిపెట్టుకొని ఉండాలి నిజమైన భక్తి కాదని. నిజమైన భక్తి కాదనేది ఆటోమేటిక్ నీకు తెలిసిపోద్ది. నువ్వు భక్తిపరుడు కాబట్టి. అతనికి విరోధిగా విముఖుడు అయి ఉండు, కానీ విరోధిగా ఉండద్దు. నువ్వు వారికి దూరంగా ఉండమంటున్నాడు దేవాతి దేవుడు. మరొక సత్యాన్ని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయం 2 తిమోతిలోనే మరొక మాటని ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 3వ వచనం, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదృష్టములు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలకు తమ కొరకు పోగు చేసుకుని, వాళ్ళకి ఏదో ఇంట్రెస్టెడ్ టాపిక్ కోసం ఎవరైనా చెప్తున్నారంటూ అక్కడికే వెళ్ళి ఆ మాటలు వినడానికి ప్రయత్నం చేయాలి. అనేక మంది మీటింగ్స్ పెడుతుంటారు, ఎవరైనా కోడికలు పెడుతుంటారు. జాగ్రత్తగా ఉండండి. వారి యొక్క మాటల్లో వాక్యానికి సంబంధించిన స్థితి లేనప్పుడు మీరు ఏమాత్రం కూడా వారితో సాంగత్యం చేయకండి అని, విముఖుడిగా ఉండమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి 1 తిమోతిలో కూడా ఒక సత్యాన్ని 1వ అధ్యాయంలో 20వ వచనములో 19వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అట్టి మనస్సాక్షికిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై బద్దలైపోయిన వారి వలె చెడిగి ఉన్నారు. వారిలో హుమయునైనను అలెగ్జాండరు ఉన్నారు. వీరు దూషింపబడకుండా క్షిప్పింపబడికై వీరిని సాతానుకు అప్పగించితిని. కాబట్టి సాతాను చేతిలోనికి వెళ్ళిపోవద్దు. ఈ యొక్క వాక్యము సత్యము లేని చోటకి వెళ్ళి. కాబట్టి మీ యొక్క ఆత్మీయతను బలపరుచుకొని ఆత్మీయ శక్తిని మీరు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. తీతు పత్రిక 3వ అధ్యాయం 10లో మరొక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. మత భేదములు కలిగించే వాళ్ళు ఉంటారు, వారితో మీరు సాంగత్యం వద్దు. మత భేదములు, హిందువులు, క్రైస్తవులు, సాయిబులు, అదే రీతిగానే సిక్కులు, ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు, మీ కాలేజీల్లో ఉంటారు, కళాశాల ఉద్యోగాల్లో ఉంటారు. వారితో ఎలాగ ఉండమంటున్నాడు చూడండి. మత భేదములు కలిగించి మనుష్యునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించము. అటివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకుని వాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు. కాబట్టి వాళ్ళతో
ఒకసారి రెండుసార్లు చెప్పు, వినరు, పక్కకు వచ్చేస్తాయి. వాళ్ళు పాపంలో పడిపోతున్నారన్న సంగతిని గ్రహించమని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. 1 తిమోతి 6వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివినప్పుడు మరొక సత్యాన్ని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధన అంగీకరింపగా భిన్నమైన బోధను ప్రశ్నించిన వాడనిగా వాడేమీ ఎరుగక తర్కములను గుర్చి వాగ్విదాలను గుర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్భాంతుడగును, నీతి మూలంగా అసూయ కలహము దోషములు దొరకని మానవులు చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకునే మనుషులు వ్యర్థ వివాదాలను కలుగుచున్నవి. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. సంతృష్టి సహితమైన దైవభక్తి లాభదాయకమైనది అంటే పర్ఫెక్ట్. అది నీకు లాభదాయకమే కానీ నష్టము కాదు. కాబట్టి అలాంటి స్నేహితులను సంపాదించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నాతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుడు నీవు ఒకరితో ఏ రీతిగా జీవించాలి. 7వది 1 కొరింథీ 6వ అధ్యాయము 18వ వచనంలో ఈ సత్యము లెక్కించబడినది. 1 కొరింథీ 6:18లో ఈ మాటను ఆత్మదేవుడితో, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషుడు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహపడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ దేహముతో దేవుని మహిమపరచుడి. కాబట్టి జారత్వమే కాదు, ఈ లోకములో అనేకమైన మీ యవ్వన ప్రాయములు ఆ యొక్క స్థితిగతులన్నీ మీ అందరికీ తెలుసు. మీ మానసికంగా ఆ యొక్క దృష్టి పరంగా ఉన్నటువంటి పాపములన్నిటికీ నీ శరీరాన్ని అప్పచెప్పకండి. అది దేవుని ఆలయం ఉన్నారు, ఆయన రక్తంతో మీరు కొనబడి ఉన్న బిడ్డలుగా ఉన్నారని దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆత్మీయతలో బలపరచబడిన త్రియేక దేవుని మందిర యవనస్తులారా, మీ జీవన క్రమాన్ని ఆశీర్వదకరంగా మార్చుకోండి, ఆత్మీయంగా బలపరచుకోండి, మీరు దూరంగా ఉండండి, మీరు దేవుని చేత కొనబడిన వారని దేవుడు మాట్లాడుతూ 1 కొరింథీ 10:14లో మరి యొక్క సత్యాన్ని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధన దూరముగా పారిపోండి, బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మీ ఆలోచనకే దేవుడు వదిలేస్తాడు. కాబట్టి మీరు ఆత్మీయతలో బలపరచబడిన వారుగా ఉంటున్నారు. కాబట్టి మీరు శక్తివంతమైన స్థితి కలిగి ఉండి దేవుని కొరకు సిద్ధపరచబడిన జనాంగంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. 1 కొరింథీ 5వ అధ్యాయంలో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నా. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీరు రాసి ఉన్నది. అదే రీతిగా 13వ వచనం అందులో, మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. ఆ పైన ఉన్నవన్నీ మీరు చూడండి, చదువుకోండి, మీలో నుంచి వెలివేయండి. మీ జీవితాలన్నీ బాగుపడతాయి, మీరు మంచి భవిష్యత్తులోనికి వస్తారు, దేవుని కొరకు సిద్ధపరచబడిన జనాంగంగా ఉంటారు, సంఘమును భవిష్యత్తులో నడిపించే జనాంగంగా మీరు తయారవుతారు. మీరు ఎక్కడైనా ఉండని నీ సంఘం ఎడల ప్రేమను కలిగి ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవాతి దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనములో ఈ సత్యము లిఖించబడినది. 13:7వ వచనము, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. మీకు ఎవరైతే బోధిస్తున్నారో వారి యొక్క స్థితి ఏది, దేన్ని, వాళ్ళ డ్రెస్ కోడ్ కాదు, వాళ్ళ స్టైల్ ఆఫ్ లివింగ్ కాదు, వాళ్ళ ప్రవర్తన చూడండి, వారి విశ్వాసాన్ని చూడండి, వారి యొక్క భక్తిని చూడండి, వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని చూడండి. ఆ రీతిగా వారి యొక్క వాక్య బోధనలో ఉన్నటువంటి సిస్టమటైజ్డ్ లైఫ్ చూసి దానిని మీరు అనుసరించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి బలపరుస్తాడని దేవాతి దేవుడు చెప్తా ఉన్నారు. 9వ వచనం, నానా విధములైన అన్య బోధల చేత త్రెప్పబడకుడి. నానా విధమైన బోధలు మీరు కమ్ అక్రాస్ అవుతుంటారు మీ లైఫ్ లో. ఆ రీతిగా మీరు వెళ్ళకండి. ఆ రీతిగా వెళ్ళి మీ యొక్క ఆత్మీయతను
పరిశుద్ధతను పాడు చేసుకోవద్దని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో మరొక సత్యాన్ని దేవాతి దేవుడు ఈ దినాన మీ అందరికీ నాకును తెలియజేస్తూ ఉన్నాడు. 3:17, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకుని మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. మీ గురెల్లో కూడాను ఒక మాదిరిగా పెట్టుకోండి. మీ కాపరిను, మీ యొక్క విశ్వాసంలో భక్తి తత్పరతలో ఉన్న వారిని ఒక మాదిరిగా ఒక మోడల్ పెట్టుకోండి. మీ లైఫ్ బాగుపడుతుందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. దేవాతి దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవాతి దేవుని యొక్క మహాశక్తిని బట్టి ఈ దినమైన ఆత్మదేవుడు మాట్లాడుతున్న కొన్ని సత్యాలను మీ జీవితాల్లో భద్రపరచుకోవాలని, దేవాతి బెలియాలతో దేవునికి ఏమి సంబంధం అంటున్నాడు. సాతానుకు సంబంధించిన వారితో మీరు స్నేహాలు చేయవద్దు. 1 యోహాను 3:10, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటబడును. నీతిని జరిగించిన ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. కాబట్టి నీతి సహోదరుని ప్రేమించే స్థితి అది దేవుని పిల్లలకు సంబంధించింది, సాతానుకు సంబంధించింది కాదు. నువ్వు సాతానుకు సంబంధించిన వాడు కాదన్న సంగతి నువ్వు గుర్తించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అపొస్తలుల కార్యములు 13:10లో మరొక సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. అపొస్తలుల కార్యములు 13:10లో ఉన్న ఈ సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు. సమస్త కపటంతోను సమస్త దుర్మార్గంతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టడం మానవా. కాబట్టి మన సాంగత్యము దేవునికి సంబంధించిన వారితోనే ఉండాలి. ఈ యొక్క మార్గాలన్నీ కూడా పాడు చేస్తాడు అపవాది. కాబట్టి ఈ క్రియలన్నీ ఉంటే అపవాదికి సంబంధించిన క్రియలుగా మార్చబడతాయి. కాబట్టి నీ జీవితం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది. నీ యొక్క జీవితం ఎలాగుండాలంటే చదవబడిన వాక్యములో మనం చూసినప్పుడు బెలియాలకి దీనికి ఏమి సంబంధం అంటున్నాడు. కాబట్టి ఆ రీతిగా మన జీవితాన్ని పాడు చేసుకోకుండా, దేవుని యందు అవిశ్వాసంతో ఉండకుండా మన జీవితాన్ని గడుపుదాం. దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడిన జనాంగముగా సిద్ధపడదాం. దేవుడు కృప మీకు దయచేసి ఒక నీతియుక్తమైన బిడ్డగా స్థిరపరిచి కృపలో భద్రపరచాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అవి మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకడి. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగునకును చీకటికి ఏమి పొత్తు, క్రీస్తుకున్న బెలియాలతో ఏమి సంబంధము, విశ్వాసకి పాలెక్కడ, దేవుని ఆలయమునకు విగ్రహమును ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. కాబట్టి నీవు దేవుని ఆలయమై ఉన్న బిడ్డవు ఉంటున్నావు. నువ్వు ఏ మాత్రం కూడాను ఆ రీతిగా ఉండద్దు. ఆత్మీయతలో బలపరచబడిన యవ్వనస్తుడిగా ఉండాలని నిన్ను కృపలో భద్రపరిచి మంచి భవిష్యత్తు, చదువులు దయచేసి, ఉద్యోగములు దయచేసి, గర్భఫలములు దయచేసి, అదే రీతిగా వివాహములు దయచేసి మిమ్మల్ని ఫలింప చేసే దేవుడు ఆయన మీకు అతి సమీపంగా ఉన్న దేవుడు అని విశ్వసించి, ఆయన నీలో జీవించిన దేవుడిని విశ్వసించి నీ జీవితాన్ని భద్రపరచుకో. నేను వెడలిపో, తొలగిపో, స్నేహం చేయకు, ఇలాంటి మాటలు ఇది నన్ను మీరు విన్నారు. కాబట్టి మీ జీవితాల్ని ఏది చేయకూడదు, ఏది మీకు ఉండకూడదు వారిని ఉంచుక దేవుని వాక్యానుసారం జీవించి అమన ప్రాయంలో ఉండే బిడ్డగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.